ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ ఇగ్నోకి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ కోసం రీసెంట్గా మనకు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ, ఓపెన్ స్పెసిఫైడ్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో వచ్చేసి ఓపెన్ డిగ్రీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేయడం జరుగుతుంది, లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏతో పాటు ఏ కోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అండ్ వాటికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ చేసుకోవడానికి తెలంగాణలో స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదర్ స్టేట్లో కావచ్చు, మనకు నియర్ బై స్టేట్స్లో స్టడీ సెంటర్స్ అనేవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఒకవేళ మీరు ఓపెన్ పేజీ లైక్ ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, ఎంబీఏ, ఎంసీఏలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా, ఎంఏ ఎడ్యుకేషన్ ఆర్ ఎంఏలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్స్ ప్రకారం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ ఇగ్నోకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఫర్దర్గా మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము అందేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ ప్రజెంట్ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇగ్నో ఆర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది సార్ మీరు అడిగినట్లయితే, సో ఇక్కడ మనకు ఆన్లైన్ డిగ్రీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అండ్ రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే యూజీ అండ్ పీజీకి సంబంధించిన స్పెసిఫైడ్ కోర్సెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. సో మీరు యూజీ తీసుకున్నట్టయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం అలాంటి కోర్సెస్ అయితే మనం ఇక్కడ యూజీ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ లాంటి కోర్సెస్ అయితే వస్తాయి అండ్ అదర్ కోర్సెస్ లైక్ సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి ఉంటాయి అండ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ ఉంటాయి. ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఎస్ సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ ఇలాంటి కోర్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. డాక్టరేట్కి సంబంధించి పిహెచ్డీలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో పిహెచ్డీ నోటిఫికేషన్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ వీడియోలో మనం ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు కోర్సెస్ తెలుసుకోవడం కోసం మీరు లింక్ పైన క్లిక్ చేస్తే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి జస్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయడం జరిగింది. వన్స్ మనం ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మొత్తం మనకు అవైలబుల్ ప్రోగ్రామ్స్ అయితే డిస్ప్లే అవుతుంది. లేదా మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి కూడా ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయని తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 6 months కోర్స్ ఇది. మీరు అప్లికేషన్ చేసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలంటే జస్ట్ మనకు కనిపిస్తున్న టైటిల్ పైన క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓపెన్ డిస్టెన్స్ అంటూ స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటూ అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఎవరు ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసి 10th ఈక్వాలిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండ్ దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అంటే టోటల్ 6 months కోర్స్ ఏదైతే ఉంటుందో మీరు 5600 అనేది పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కోర్స్ డీటెయిల్స్ అనేది సెమ్ వైజ్గా ఏ విధంగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించిన రీజనల్ స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీరు క్వైరీ చేస్తే ఇక్కడ రీజనల్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నోయిడా, పాట్నా, చండీగఢ్, ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనము జస్ట్ రెగ్యులర్ కోర్సెస్ అయినా డిగ్రీ కావచ్చు, డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకామ్ సంబంధించి అండ్ అదర్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనేది తీసుకున్నట్టే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ని మనం బీఏ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. వన్స్ క్లిక్ చేయగానే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి మీరు డిగ్రీలో కనుక అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే 5000 రూపీస్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే 10th +2 అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అనేది ఇక్కడ మనకు కాలేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఏ స్టడీ సెంటర్స్ ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే లైక్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సంబంధించి ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ ఉట్నూరు ఇవ్వడం జరిగింది. భద్రాచలం, డిండి, కల్వకుర్తి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం. సో ఇలా మీ నియర్ బై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కానీ లేకపోతే ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్స్లో కనుక మీకు సెంటర్స్ లేనట్టయితే, స్టడీ సెంటర్స్ మీ నియర్ బై లేనట్టయితే మీరు ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటే ఇక్కడ నియర్ బై మనకైతే సెంటర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కొత్తగూడెంలో ఉంది, ఖమ్మంలో ఉంది, కరీంనగర్లో ఉంది, కల్వకుర్తిలో ఉంది, డిండిలో ఉంది, భద్రాచలంలో ఉంది. సో మీరు ఆఫర్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇలా మీరు డిఫరెంట్ అయితే చూడొచ్చు. మనకి హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో వచ్చేసి ఇందిరా ప్రియదర్శన్ సంబంధించి ఇగ్నోర్ రీజనల్ సెంటర్ సంబంధించి వికారాబాద్, షాద్నగర్ ఇలా డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీకు ఏ సెంటర్ కావాలనుకున్నా కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఇచ్చారు. టోటల్గా హైదరాబాద్ ఫస్ట్ అయితే సెంటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది ఓపెన్లో మనకు బీఏకి సంబంధించి. సో బీఏలో స్పెషలైజేషన్ నేను బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఇచ్చారు. స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కోర్స్ ఫీ కూడా సేమ్ అయితే ఉంటుంది అండ్ బీఏకి సంబంధించింది. ఒకవేళ నేను బీఏ కాదు బీకామ్ చేయాలి అనుకున్నట్లయితే బీకామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. బీకామ్ ఏ కాలేజెస్లో ఆఫర్ చేస్తుంది, దానికి సంబంధించిన ఫీ ఎంత ఉంటుందనేది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను మీకు వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ బీబీఏ కోర్స్ అయితే చూడొచ్చు. బీబీఏ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకు ఇగ్నోలో కూడా బీబీఏ అనేది అందుబాటులో ఉంటుంది. సేమ్ టైం మనకు బీబీఏ అనేది ప్రొఫెసర్ జి రామిరెడ్డి సెంటర్లో కూడా మనకు బీబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. బీబీఏ వచ్చేసి 2 మీడియంస్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకు ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం 2 మీడియంస్లో అయితే మనకు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ దీనికి సంబంధించి అడ్మిషన్స్ తీసుకోవడానికి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ అనేది ఎవరు ఎలిజిబుల్ అంటారంటే ఇంటర్మీడియట్ ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా బీబీఏ చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. 10,500 రూపీస్ ఫర్ ఇయర్ అయితే ఉంటుంది. మనకు బీబీఏ వచ్చేసి 3 years ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఇయర్కు 10,500, సెకండ్ ఇయర్కు 10,500
10,500, ఫైనల్ ఇయర్కు 10,500 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది టోటల్ బీబీఏలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రీజనల్ సెంటర్స్ అనేది స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి అనేది అయితే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నియర్ బై ఏదైతే ఉంటుందో ఆ స్టడీ సెంటర్ చూస్ చేసుకోవాలి. మనకు బీబీఏ వచ్చేసి అరోరా బిజినెస్ స్కూల్ ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంబంధించింది, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ ఉంది, కాకతీయ డిగ్రీ కాలేజ్, కవితా మెమోరియల్ కాలేజ్ కావచ్చు, లాల్ బహదూర్ కాలేజ్ కావచ్చు, ఇలా సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు సిచ్యువేషన్ బట్టి మీకు నియర్ బై ఏ సెంటర్ అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉన్న స్టడీ సెంటర్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ అనదర్ గ్రూప్స్ తీసుకోవాలనుకుంటే బీబీఏకి సంబంధించింది, బీకామ్ చేయాలనుకుంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అనేది మనకు 3 years ప్రోగ్రామ్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఈ కోర్స్ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి క్యాండిడేట్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఇయర్ వచ్చేసి మనం 5,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బీబీఏ వచ్చేసి 10,500 ఉంది. ఇది వచ్చేసి మనకు 5,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఈ కోర్సెస్ ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారు తెలంగాణలో అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణకు సంబంధించిన స్టడీ సెంటర్ నేమ్స్ అన్ని ఇవ్వడం జరిగింది. డిండి, భద్రాచలం, కల్వకుర్తి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్ అదర్ థింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నల్గొండకు సంబంధించి కూడా నల్గొండ గౌట్ బాయ్స్ సంబంధించిన దాంట్లో ఇచ్చారు, పటాన్ చెరువు ఇచ్చారు, షాద్నగర్ ఇచ్చారు, వికారాబాద్ ఇచ్చారు. రీజనల్ సెంటర్స్ ఇలా డిఫరెంట్ రీజనల్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అది ఓపెన్ డిగ్రీకి సంబంధించి ఓపెన్ డిగ్రీలో ఒకవేళ మీరు ఇదే దాంట్లో వచ్చేసి ఏంటంటే బీసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. బీసీఏలో జాయిన్ అవ్వాలంటే జస్ట్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. బీసీఏ అనేది ఇది కూడా సేమ్ 10+ ఈక్వాలెంట్ అనేది ఉండాలి, లేదా పాస్ట్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో అది ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 8,300 ఫర్ ఇయర్ అయితే ఉంది. అండ్ ఇది 3 years అయితే మనం పే చేయాలి. యాక్చువల్లీ ఇది ఫర్ సెమిస్టర్ మెన్షన్ చేశారు. 8,300 అనేది ఫర్ సెమిస్టర్. టోటల్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటుంది? 6 సెమిస్టర్స్ ఉంటుంది. సెమ్కి మీరు 8,300 అయితే పే చేయాలి. అదర్ డిగ్రీస్ వచ్చేసి ఇయర్కి సమ్ అమౌంట్ ఇచ్చారు. ఇది మాత్రం సెమిస్టర్ ఇచ్చారు. మీరు అది చూసుకొని అప్లై చేసుకోవాలి. అండ్ రీజనల్ సెంటర్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణలో సో మెనీ రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి దీనికి వచ్చేసి అండ్ బీసీఏ చూడడం జరిగింది. తర్వాత మనకు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే మనకి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది మనకు అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చేసి అనదర్ యూనివర్సిటీ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేది మనకు ఇగ్నోలో ఆఫర్ చేస్తున్నారు. ఇగ్నోలో వచ్చేసి మొత్తం ప్రోగ్రామ్కి వచ్చేసి 9,000 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. వెన్ కంపేర్ విత్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో మనకు 5,300 ఉంది. ఇక్కడ 9,000 ఫీ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన రీజనల్ సెంటర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో ఎక్కడెక్కడలో మనకు BLIC ఆఫర్ చేస్తున్నారు అనేది మీకు సో మెనీ సెంటర్స్ అయితే ఉన్నాయి. BLICకి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్లో అయితే ఒకటి ఆఫర్ చేస్తుంది మనకు BLIC అనేది. అరోరాకి సంబంధించిన కాలేజ్ ఆఫ్ స్కూల్ బిజినెస్ అనేది మాత్రమే ఆఫర్ చేస్తున్నది BLIC. తర్వాత మనకి ఇక్కడ చాలా స్పెసిఫైడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటూ హిందూ మ్యూజిక్ సంబంధించి, బ్యాచిలర్ ఆఫ్ రూరల్ స్టడీస్ సంబంధించి, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఇది మనకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంబంధించి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో వచ్చేసి మీరు మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ తీసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి అనమాట ఇది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా స్పెషలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాంబినేషన్ అనేది మనకు బాటనీ కెమిస్ట్రీ జుయాలజీ తోటి, జుయాలజీ తోటి, జియోలజీ సంబంధించి, తర్వాత కెమిస్ట్రీ రిలేటెడ్, ఫిజిక్స్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంపీసీ కానీ, ఎంపీసీఎస్ కానీ అదర్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఫర్ ఇయర్ వచ్చేసి ఫీ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ 6,500 రూపీస్ ఫర్ ఇయర్ ఇచ్చడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్లో సైన్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కానీ, మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్టయితే దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకు ఇక్కడ హైదరాబాద్లో ఏ స్టడీ సెంటర్స్ ఆఫర్ చేస్తున్నారు తెలంగాణలో అని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మెనీ సెంటర్స్ అయితే ఉన్నాయి మనకు ఈ యొక్క బీఎస్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. అండ్ ఇవి డిగ్రీకి సంబంధించి, డిగ్రీలో కూడా చాలా స్పెసిఫైడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీరు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు పీజీ గురించి కానీ, సర్టిఫికేట్ కోర్సెస్ గురించి కానీ అడిగినట్టయితే సర్టిఫికేట్ కోర్సెస్ పీజీ కూడా ఉన్నాయి దీంట్లో. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ సోషియాలజీ, అలా డిఫరెంట్ సబ్జెక్టులు అనేది పీజీకి సంబంధించిన సబ్జెక్టులు అడుగుతారు. కాబట్టి పీజీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం పీజీలో వచ్చేసి మాస్టర్ కాబట్టి మాస్టర్ దగ్గరకు వచ్చేసి ఆపేస్తాను నేను. సో ఇక్కడ మనకు ఎంఎస్సీ హోమ్ సైన్స్ సంబంధించి ఫస్ట్ ఎంఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి 2 years కోర్స్ అనమాట. ఇది 4 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఫర్ సెమిస్టర్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. స్టడీ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ప్రతి కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇది వచ్చేసి తెలంగాణలో అయితే ఆఫర్ చేయట్లేదు ఈ కోర్స్ అనేది. తెలంగాణలో ఏ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో వచ్చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, డెవలప్మెంట్ స్టడీస్ ఇచ్చారు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది, గాంధీస్ పీస్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది, మాస్టర్ ఆఫ్ జర్నలిజం సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు అందుబాటులో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ జర్నలిజం తెలంగాణలో ఉందా లేదా అనేది చూస్తున్నాను నేను. ఇది తెలంగాణలో అరోరా కాలేజ్లో అయితే ఉంది మనకు. అరోరా డిగ్రీ కాలేజ్లో వచ్చేసి మనకు ఈ యొక్క ఇగ్నో వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇలా మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఏ కోర్స్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో వాటికైతే అప్లై చేయొచ్చు. మనకి ఇక్కడ ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి కానీ, ఎంఏ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటే సో మీకు ఇది బెటర్ ఆప్షన్. ఇక్కడ 8,200 ఫర్ ఇయర్ అనేది ఉంటుంది. సో 2 yearsకి 2 times అనేది అమౌంట్ పే చేయాలి. స్టడీ సెంటర్స్ వచ్చేసి తెలంగాణలో
3 ఆఫర్ చేస్తున్నాయి. ఒకటి కాకతీయ డిగ్రీ పీజీ కాలేజ్ అనేది ఉంది, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ ఉంది, ఇది వచ్చేసి నిజాం కాలేజ్. కాకతీయ డిగ్రీ కాలేజ్ తప్ప 2 వచ్చేసి మనకి హైదరాబాద్లో అయితే ఉంటాయి. మీరు ఓపెన్ పీజీ అనేది చేయాలనుకుంటే చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్లో ఉండేవారికి. ఇలా ప్రతి కోర్సెస్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎంఏ ఎడ్యుకేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీరు ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వచ్చు. ప్రతి కోర్సుకి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, స్టడీ సెంటర్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. దీంట్లో మనకు బీఏకి సంబంధించిన కోర్సెస్ అనేవి ఉన్నాయి, బీకామ్ సంబంధించిన కోర్సెస్ అనేవి ఉన్నాయి, అండ్ బీఎస్సీకి సంబంధించిన విత్ స్పెషలైజ్డ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఎంఏకి సంబంధించి ఉంది, ఎంఎస్సీలో అన్ని కోర్సెస్ అనేవి ఉంటాయి, ఎంకామ్లో కూడా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎంబీఏకి సంబంధించి ఎంసీఏలో కూడా కోర్సెస్ అనేవి ఉంటాయి, ఎంఎల్ఐసి బిఎల్ఐసి సంబంధించిన కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు. దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు 16th ఆగస్ట్ అయితే యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ అయితే లాస్ట్ డేటు ఈ యొక్క అకాడమిక్కి సంబంధించి. అండ్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇగ్నో ఆర్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి కోర్సులు ఏ విధంగా తెలుసుకోవాలని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు జస్ట్ ఈ సంబంధించిన వెబ్సైట్లోకి వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మేము ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, ఆ వీడియో చూస్తూ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు.